So good morning, everyone. This is Dilly Rani. So passion by wellness coach. So today I would like to share about immune system. సో మనం అందరం చాలా వరకు ఈ ప్రెసెంట్ డేస్ లో లాస్ట్ మోర్ దాన్ 1 year నుంచి మనం అందరం వింటున్నది ఏంటి, ఇమ్యూనిటీ అని వింటూనే ఉన్నాం. సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ గురించి అసలు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, సో ఇమ్యూన్ సిస్టమ్ ని మనం ఏ విధంగా బూస్టప్ చేసుకోవాలి, సో ఇమ్యూన్ వీక్ అయితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, సో ఫుడ్ పరంగా అండ్ ఎక్సర్సైజ్ పరంగా ఎలా బ్యాలెన్స్డ్ గా ఉండాలి ఇమ్యూన్ సిస్టమ్ ని బిల్డ్ చేసుకోవడానికి, అండ్ మన సప్లిమెంట్స్ పరంగా ఎలాంటివి తీసుకోవాలి. సో ఆల్ దోస్ థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ హియర్. సో ఇమ్యూనిటీ చూస్తే గానీ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే బిఫోర్ అవర్ బర్త్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇమ్యూనిటీ డ్యూరింగ్ లైఫ్ టైం. సో బిఫోర్ బర్త్ అంటే మదర్ యొక్క వూమ్ లో ఉన్నప్పటి నుంచి మనకి ఇమ్యూనిటీ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ బేబీ డెలివరీ, సో ఎలా మోడ్ ఆఫ్ డెలివరీ, సో నార్మల్ డెలివరీనా, సి సెక్షన్ డెలివరీనా, అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ లేకుంటే పౌడర్ మిల్క్ తాగుతున్నారు, అక్కడ నుంచి కానీ ఇమ్యూనిటీ అనేది అలా కంటిన్యూ అవుతుంది. అండ్ చైల్డ్ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళు హౌ దే ఆర్, సో వాళ్ళు డే కేర్ ఎలా ఉంది, సో వాళ్ళు ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నారా హెల్త్ రిలేటెడ్ గా, పొల్యూషన్, ఇలా అన్నిటి మీద డిపెండ్ అవుతుంది. అండ్ వెన్ కమ్ టు ది అడల్ట్స్ కి వచ్చేటప్పటికి, అండ్ ఇఫ్ యు సీ ఇక్కడ మీరు చూసినట్టయితే కింద ఒక గ్రాఫ్ ఇచ్చారు. సో ఇమ్యూన్ అనేది ఏంటి, స్లోగా అలాగా ఇంక్రీజ్ అయ్యి అంటే చిల్డ్రన్ కి కొంచెం బాగా ఇమ్యూనిటీ ఉంది, అడల్ట్ ఏజ్ వాళ్ళకి కానీ ఓకే. అండ్ దెన్ ఏజ్ అయ్యే కొద్దీ మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది అనమాట, బికాస్ ఆఫ్ సో మెనీ థింగ్స్. సో మనం చాలా పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అవుతుంటాం, అండ్ బాడీలో కానీ చాలా టాక్సిన్స్ ఉండిపోతూ ఉంటాయి కాబట్టి, సో అలాగా మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఏజ్ అయ్యే కొద్దికి కొంత డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనం వీటిలో ఏది చూస్ ది బెస్ట్ వన్. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు అందరూ, ఇమ్యూన్ సిస్టమ్ ని బాగా పెంచుకోండి అని చెప్తున్నారు కదా జనరల్ గా. ఇక్కడ మనకి 2 డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి, జర్మ్ థియరీ అండ్ టెరెన్ థియరీ. సో జర్మ్ థియరీ ఏం చెప్తుందంటే జనరల్ గా మనకి, సో ఇట్స్ ఓకే టు లివ్ ఇన్ ఎ టాక్సిక్ ఎన్విరాన్మెంట్. అంటే ఈ పొల్యూషన్ లోనే మన బాడీలో కానీ అలాగా టాక్సిన్స్ పెట్టేసుకొని అలాగా ఉండడం, అంటే జంక్ ఫుడ్ తినడము, అంటే పాజిటివ్ యాటిట్యూడ్ లేకుండా ఉండడం, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉండడం, అలా మన బాడీని పెట్టేసుకొని ఏదో మెడిసిన్స్ వేసుకోవడం, ఏదో వ్యాక్సిన్స్ వేసుకోవడం, అది దట్ ఈస్ కాల్డ్ జర్మ్ థియరీ. సో నెక్స్ట్ టెరెన్ థియరీకి వస్తే గానీ, ఎలిమినేట్ ది రూట్ కాజ్ ని ఎలిమినేట్ చేయాలి. అసలు ఏంటి, ఇది ఎందుకు వస్తుంది మనకి ప్రాబ్లం అనేది. సో మొత్తం ఇక్కడ 2 ట్యాంక్స్ మీరు చూసారంటే, లెఫ్ట్ వన్ ఈజ్ సో చాలా డర్టీగా ఉంది అనమాట, రైట్ వన్ ఈజ్ వెరీ క్లియర్, చాలా క్లియర్ గా ఉంది ట్యాంక్ లో ఉన్న వాటర్ అంతా. అలా మనం రూట్ కాజ్ ని ఫైండ్ అవుట్ చేసి ఆ రూట్ కాజ్ కోసం వర్కౌట్ చేయడం అనమాట. సో సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివిటీ, కీప్ యువర్ బాడీ యాక్టివ్, మెడిటేట్ అండ్ గెట్ సమ్ సన్షైన్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనము రూట్ కాజ్ ని ఫైండ్ అవుట్ చేసి దాని మీద వర్కౌట్ చేయడమే టెరెన్ థియరీ. సో మనం ఈ 2 లెఫ్ట్ వన్ లో ఉందామా, రైట్ వన్ లో ఉందామా, ఖచ్చితంగా అంటే దోస్ హూ హ్యావ్ అవేర్నెస్, సో హెల్త్ మీద అవేర్నెస్ ఉన్న వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఎవరైతే చూస్తున్నారో, సో వాళ్ళు డెఫినెట్లీ దే విల్ చూస్ టెరెన్ థియరీని మాత్రమే చూస్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ మీరు ఇంకొకటి చూస్తే గానీ, ఇప్పుడు మనకి వీఆర్ ఆల్ హ్యావింగ్ ట్రబులింగ్ విత్ కరోనా పాండమిక్ తో మనం అందరం ట్రబుల్ అవుతున్నాం. సో ఇన్ ఫ్యూచర్ ఇంకొకటి రాదని ఏంటి గ్యారంటీ. అగైన్ విల్ గో ఫర్, అంటే మనల్ని అప్పటికి రెడీ చేసుకుంటామా, లేకుంటే ఇప్పటి నుంచి తెలిసినప్పటి నుంచే మనల్ని మనము మోర్ ఇమ్యూన్ గా తయారు చేసుకుంటామా, మీరే చెప్పండి. సో డెఫినెట్ గా మనం అందరం, సో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా గానీ మన బాడీ రెడీ, వాటిని ఫేస్ చేసేదానికి రెడీ అయ్యే విధంగా ఒక వెపన్ లాగా మనం తయారు చేసుకోవాలన్నమాట. సో బూస్ట్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ ని ఏ విధంగా మనము బూస్ట్ చేసుకోగలం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి 8 వేస్ ఉన్నాయన్నమాట ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేసుకోవడం. సో రిచ్ న్యూట్రియంట్ ఫుడ్ తీసుకోవాలన్నమాట, డైట్ చక్కగా ఉన్న జంక్ ఫుడ్స్ అన్ని లేకుండా మంచి ఫుడ్ ని తీసుకోవాలి, అండ్ గుడ్ స్లీప్ ఉండాలి ఖచ్చితంగా. సో
ది బెస్ట్ టైం టు స్లీప్ వచ్చి నైట్ 10 to 4 ఇస్ ది బెస్ట్ టైం అనమాట స్లీప్ కి. అండ్ డిస్టర్బ్డ్ పీస్ఫుల్ స్లీప్ ఉండాలి, ఎప్పుడు డిస్టర్బ్డ్ గా ఉండకూడదు. అండ్ స్టే హైడ్రేటెడ్, సో సఫిషియంట్ వాటర్ అనేది తీసుకోవాలి. నార్మల్ గా తీసుకుంటే 20 kgs వెయిట్ కి 1 లీటర్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాలి. అండ్ యూ కెన్ సి సో అదే సమ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ఉంటే దెర్ విల్ బి డిఫరెంట్ అనమాట వాటర్ ఇంటేక్ అనేది. అండ్ షుగర్స్ కన్సంప్షన్ కానీ చాలా తక్కువ చేసుకోవాలి. డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. హ్యాండ్స్ అన్ని వాష్ బాగా ఫ్రీక్వెంట్ గా, అంటే మనం ఏదైనా సమ్ బయటకు వెళ్ళేసి వచ్చినా ఎక్కడైనా ఏమైనా టచ్ చేసినా కానీ సో అలాగా మనము వాష్ అనేది హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉండాలి ఫ్రీక్వెంట్ గా. అండ్ స్ట్రెస్ లెవెల్స్ ఎప్పుడు స్ట్రెస్ అనేది చాలా తక్కువ ఉండాలన్నమాట. సో అదర్వైజ్ లేకపోతే ఏమవుతుందంటే మనకి చాలా ఇష్యూస్ వస్తుంటాయి. సో అండ్ మినిమైజ్ స్ట్రెస్, దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంటే గానీ చాలా మంది ఈ పాండమిక్ లో చాలా భయపడిపోతూ, సో వాళ్ళకున్న అంటే ఐ మీన్ ఎప్పుడైతే భయం అనేది వచ్చేస్తుందో, ఎక్కువ స్ట్రెస్ అనేది వచ్చేస్తుందో, వీ కెనాట్ విన్ ఎనీథింగ్, మనం ఏది విన్ చేయలేదు. సో ఖచ్చితంగా we have to minimize our stress levels. ఆ స్ట్రెస్ లెవెల్ ని మినిమైజ్ చేయడం కోసం డెఫినెట్లీ వీ హ్యావ్ టు డూ సమ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం స్ట్రెస్ ని మినిమైజ్ చేసుకోవచ్చు. అండ్ మెడిటేషన్ చేయడం వల్ల కానీ మన స్ట్రెస్ లెవెల్స్ ని మినిమైజ్ చేసుకోవచ్చు. అండ్ ది వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, సో నేచురల్ సప్లిమెంట్స్ వాడడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు సప్లిమెంటేషన్ ఎందుకు ఇంపార్టెంట్, కంప్లీట్ గా మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని మనం ఫుడ్ నుంచి తీసుకోలేము. అండ్ మోర్ ఓవర్ ఇఫ్ యు సీ ఎవ్రీవేర్ టాక్సిన్స్ ఆర్ దేర్, ప్రతి దగ్గర టాక్సిన్స్ ఉన్నాయి. సో ఆ టాక్సిన్స్ అన్నిటిని మనం పోగొట్టాలి అంటే, ఐ మీన్ డీటాక్స్ చేసుకోవాలంటే, అండ్ మోర్ యాంటీ ఆక్సిడెంట్స్ ని బాడీకి ఇవ్వాలి. సో డెఫినెట్లీ వీ షుడ్ డిపెండ్ అపాన్ నేచురల్ సప్లిమెంట్స్ మీద ఖచ్చితంగా డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇఫ్ యు సీ, సో మనకి ఈ ఇమ్యూనిటీ అనేది మెయిన్ గా దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, సో గట్ మీద డిపెండ్ అవుతుంది. హెల్త్ బిగిన్స్ ఇన్ ది గట్. సో ఇది అందరికీ తెలిసిందే. సో గట్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ 60 to 80% డిపెండ్స్ అపాన్ ఇమ్యూన్ సిస్టమ్. మన ఇమ్యూన్ సిస్టమ్ మీదే ఇమ్యూన్ సిస్టమ్ 60 to 80% ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్ డిపెండ్స్ అపాన్ గట్. సో గట్ మీద డిపెండ్ అవుతుంది. సో ఖచ్చితంగా మనం మోర్ ఇమ్యూన్ గా ఉండాలంటే ఖచ్చితంగా మనం మంచి గట్ హెల్త్ ని మెయింటైన్ చేయాలి. సో మనం ఎలాగా మంచి గట్ హెల్త్ ని మెయింటైన్ చేస్తాం, దట్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ది నెక్స్ట్ స్లైడ్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే, సో గట్ డీటాక్సిఫికేషన్. సో గట్ ని డీటాక్స్ చేయాలంటే ఐ మెన్షన్ సమ్ వెజిటబుల్ జ్యూసెస్, హెర్బల్ టీస్ అండ్ ఆయిల్ పుల్లింగ్ మెన్షన్ చేశాను. సో ఇది మార్నింగ్ మనం ఏం చేయాలంటే, మార్నింగ్ ఆఫ్టర్ వేకప్ మనము జస్ట్ ఒక నార్మల్ గా ఒక 1 లీటర్ కానీ హాఫ్ లీటర్, హౌ మచ్ యూ కెన్ టేక్ దట్ వన్. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ యూ కెన్ టేక్ ది వెజిటబుల్ జ్యూస్. సో వెజిటబుల్ జ్యూస్ లో యాష్గార్డ్ జ్యూస్ ఇస్ ది బెస్ట్ జ్యూస్ ఫర్ డీటాక్సిఫికేషన్ అన్నమాట. సో మీరు ఆ జ్యూస్ తాగిన తర్వాత అండ్ ఈ డీటాక్స్ కోసం యూజ్ చేసే జ్యూసెస్ లో వన్ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్, దేర్ షుడ్ నాట్ బి ఎనీ సాలిడ్ పార్టికల్స్ ఉండకూడదు. ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే ఉండాలి. అంటే మీరు బాగా వడగట్టుకొని తాగాలన్నమాట ఆ జ్యూస్. అండ్ డోంట్ మిక్స్ ఎనీథింగ్ విత్ దట్ జ్యూస్, లైక్ లెమన్, హనీ ఇలా ఏం మిక్స్ చేయొద్దండి. సో మీరు ఇలాగా ఐ మీన్ యాజ్ ఇట్ ఈస్ గా మీరు కానీ జ్యూసెస్ ఏ విధంగా అయితే ఐ మీన్ హియర్ అంటే మీరు యాష్గార్డ్ జ్యూస్ అంటే ఓన్లీ యాష్గార్డ్, డోంట్ మిక్స్ అప్ విత్ సమ్ అదర్ వెజిటబుల్స్ తో మీరు ఏమి మిక్స్ చేయొద్దండి. ఓన్లీ యాష్గార్డ్ జ్యూస్ అంటే ఓన్లీ యాష్గార్డ్. యూ హ్యావ్ టు యూస్ క్యారెట్ జ్యూస్ మీన్స్ యూ హ్యావ్ టు యూస్ క్యారెట్ లైక్ దట్. So don't mix up, some people mix up different vegetables in one juice. Don't use like that. First initially take 15 days continuous ga only one juice ni తీసుకోండి. And next 15 days you can go with carrot juice, and next 15 days you can go with beetroot juice, so cucumber juice, like that. And after taking this juices, is juice తీసుకున్న తర్వాత మీరు 1 to 1.5 hour మినిమం, ఆర్ బెస్ట్ ఏంటంటే 2 hours వరకు ఎటువంటి సాలిడ్ ఫుడ్స్ ఏం తీసుకోదండి. అండ్ యూ కెన్ టేక్ ఇప్పుడు ఏమైనా మీకు దాహం వేస్తే యూ కెన్ టేక్ లిటిల్ వాటర్ యూ కెన్ టేక్ అనమాట. సో ఇది బాగా మనకి ఇంటెస్టైన్స్ అంతా బాగా క్లెన్స్ చేస్తుంది అనమాట. వై వీ నీడ్ దిస్ డీటాక్సిఫికేషన్ అంటే,
సో మనం తీసుకునే ఫుడ్, మనం తీసుకునే సప్లిమెంట్స్, మన న్యూట్రియంట్స్ ఇవన్నీ బాడీకి అబ్జర్వ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి గుడ్ గట్ హెల్త్ అనేది ఉండాలన్నమాట. సో దానికోసం మనం ఈ డీటాక్సిఫికేషన్ చేస్తున్నాం. సో అంటే మొత్తం అంతా క్లెన్స్ చేయడం, ఇంటెస్టైన్స్ అంతా బాగా క్లెన్స్ చేయడం వల్ల మనకి సో మనం తీసుకునే ఫుడ్, మనం తీసుకునే న్యూట్రియంట్స్ అన్ని బాడీకి అబ్జర్వ్ అవుతాయి. అండ్ కమింగ్ టు దిస్ ఆయిల్ పుల్లింగ్. సో ఆయిల్ పుల్లింగ్ ఏంటంటే, సో మనము మంచి ఆయిల్స్ లైక్ యూ కెన్ టేక్ ప్యూర్ కోకోనట్ ఆయిల్. సో మన పర్సోనా కోకోనట్ ఆయిల్ కానీ తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ టేక్ సమ్ అంటే ఐ మీన్ కొన్ని నేచురల్ గా ఉండే ఆయిల్స్ ఉంటాయి, ఐ మీన్ ఆడిచ్చినట్టు ఉంటాయి కదా. సో అలాంటి ఆయిల్స్ తీసుకొని నోట్లో అంటే జస్ట్ ఒక 2 to 3 స్పూన్స్ వేసుకొని 15 minutes గాగల్ చేయాలన్నమాట బాగా. సో అలా గాగల్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ సో అది మొత్తం నీట్ గా క్లీన్ చేసేసుకొని అండ్ డోంట్ డ్రింక్ ఎనీథింగ్ అప్ టు ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలాగే ఉండాలి. సో అంటే బిఫోర్ బ్రష్ ఇది చేయాలన్నమాట ఆయిల్ పుల్లింగ్ అనేది. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో నార్మల్ గా మనం ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటి, నార్మల్ గా వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ దే టేక్ వన్ చిన్న టార్చ్ లైట్, అంటే ఫిజిషియన్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఏంటి చిన్న టార్చ్ లైట్ వేసుకొని మన నోట్లో ఓపెన్ చేయమని చూస్తుంటారు కదా. అంటే దే సీ ది, సో మనకి ఇక్కడ ఏమైనా జమ్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ చూస్తారనమాట. ఇలా ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల మనం క్లియర్ గా జమ్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ వీ కెన్ మేక్ అవర్ టీత్స్, ఈ చిగుర్లన్నీ బాగా గట్టిగా చేసుకోవచ్చు అనమాట. అండ్ యూ కెన్ డ్రింక్ దిస్ హెర్బల్ టీస్ ఆల్సో. సో ఇలాగా మనం వీ కెన్ మేక్ అవర్ గట్ డీటాక్సిఫికేషన్ కోసం యూ కెన్ ఫాలో ఆల్ దీస్ థింగ్స్. సో ఇప్పుడు చాలా వరకు మనకి ఈ విటమిన్స్, మినరల్స్, ఒమేగా 3, ఈ ప్రోబయోటిక్స్ గురించి మనకి చాలా పేపర్స్ లో గాని వచ్చింది. కరోనాని అంటే ఈ కరోనా నుంచి మనల్ని ఏది కాపాడగలదంటే ఖచ్చితంగా సో ఈ సప్లిమెంటేషన్ అనేది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందని చాలా సార్లు పేపర్ లో వచ్చింది. అండ్ దీస్ ఆర్ ది ఇమ్యూనిటీ సప్లిమెంట్స్ అన్నమాట, మనకి ఇమ్యూన్ సప్లిమెంట్స్ ఇవన్నీ. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే హియర్ ఐ లిస్టెడ్ సమ్ ది బెస్ట్ ఇమ్యూన్ సప్లిమెంట్స్. సో ప్రోటీన్ ఫర్ ఎవ్రీ వన్ మనందరికి తెలుసు. దిస్ ఇస్ ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ సోయా, వీట్ అండ్ ఎల్ఓపి పీనట్ నుంచి చేస్తుంది. అండ్ 9 మన నార్మల్ గా మనం తీసుకునే ఫుడ్ లో దీనికి డిఫరెన్స్ ఏంటంటే 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. సో వీ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దిస్ ప్రోటీన్ అనమాట. ఆల్ ప్లాంట్ ప్రోటీన్ నుంచి మనకు వస్తుంది. అండ్ యూ కెన్ సీ నార్మల్ గా మన బాడీ అనేది ఈ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ని ప్రొడ్యూస్ చేసుకోలేదు, ఖచ్చితంగా అవుట్ సైడ్ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. దట్ వీ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ అవర్ ప్రోటీన్ పౌడర్. అండ్ ఇఫ్ యూ టేక్ యూసేజ్ పరంగా చూస్తే గానీ మనకి 1 స్కూప్ లో 1 స్కూప్ ఇన్ ద సెన్స్ 10 grams అనమాట. 10 grams ఆఫ్ ప్రోటీన్ లో ప్యూర్ గా 8 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటది. మనకి నార్మల్ గా బయట మార్కెట్ లో దొరికేవన్నీ సో 10 grams తీసుకుంటే 2 grams 3 grams అలా ఉంటాయి. బట్ ఇన్ అవర్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ వీ విల్ గెట్ 80% మనకి ప్రోటీన్ అనేది వస్తుంది. అండ్ దిస్ ఇస్ అ నేచురల్ వన్, ఇట్స్ నాట్ అ సింథటిక్, ఇట్ ఇస్ అ నేచురల్ వన్. అండ్ పీడికా స్కోర్ చూస్తే కానీ క్వాలిటీ పరంగా సో ది క్వాలిటీ ఆఫ్ ది ప్రోటీన్ డిసైడ్స్ బై ది పీడికా స్కోర్ అనమాట. ప్రోటీన్ డైజెస్టిబిలిటీ, అమినో కరెక్టెడ్ అమినో యాసిడ్స్ స్కోర్ అనమాట. సో ఇట్ ఈస్ 1, సో ఇట్ ఈస్ ది బెస్ట్ ప్రోటీన్. సో ఆ స్కోర్ అనేది 1 ఉంటే బెస్ట్ ప్రోటీన్ అనమాట. సో దిస్ ఇస్ నాట్ గివెన్ బై మీ, సో నేను చెప్తున్నది కాదు. సో ICMR వాళ్ళు రికమెండ్ చేస్తుంది అనమాట. క్వాలిటీ ప్రోటీన్ అనేది పీడికా స్కోర్ 1 ఉంటే సో ఇట్ ఈస్ ది బెస్ట్ ప్రోటీన్ అని. సో ఈ ప్రోటీన్ అనేది మనం 1 year ఏజ్ నుంచి, చిన్నపిల్లల నుంచి వాడచ్చు మనము. సో ఎంత ఏజ్ వరకు అన్నా వాడచ్చు. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ప్రోటీన్ అనగానే మన మైండ్ లో వచ్చేది ఏంటి అంటే సరిగ్గా డైజెషన్ అవ్వదు. ఇప్పుడు నార్మల్ గా మనకి ప్రోటీన్ ఫుడ్స్ అంటే మనకి ఏమున్నాయి, ఎగ్స్, చికెన్ ఇలా ఉన్నా కదా, పన్నీరు. సో ఇవి తీసుకుంటే ఏంటి, కొంతమందికి కొంచెం డైజెషన్ ఇష్యూ ఉంటుంది. మనది ఏంటంటే మన ప్రోటీన్ ఏంటంటే ఈజీ టు డైజెస్ట్ అనమాట, చాలా ఈజీగా డైజెస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దిస్ వన్ డైలీ. సో డైలీ ఇట్స్ ఏ మల్టీ విటమిన్ అండ్ మల్టీ మినరల్ టాబ్లెట్. సో మనకి 13 విటమిన్స్ అండ్ 11 మినరల్స్ ఉంటాయి. సో ఇందులో ఎస్పెషియల్ గా మనకి 12 ఇమ్యూనిటీ సపోర్ట్ న్యూట్రియంట్స్ ఉంటాయి అనమాట. దట్ ఈస్ ది బెస్ట్ థింగ్.
సో ఇక్కడ మీరు చూసినట్టయితే దిస్ ఇట్స్ ఏ ప్లాంట్ కాన్సన్ట్రేట్ అన్నమాట. అన్ని మనకి ప్లాంట్స్ వెజిటబుల్స్ నుంచి తీసింది. అస్లోర చెర్రీ నుంచి, పార్స్లీ నుంచి, స్పినాచ్, వాటర్ క్రష్, ఆల్ఫా అండ్ క్యారెట్స్ నుంచి తీసింది. అండ్ రికమెండేషన్ అంటే మనం డేకి ఎన్ని యూజ్ చేయొచ్చు అంటే 1 యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకా కొంచెం ఏమైనా సివియారిటీ ఉంది, చాలా డెఫిషియన్సీలో ఉన్నారంటే యూ కెన్ యూజ్ 2 per day ఆల్సో. And coming to this one, omega-3. So this omega-3 this is derived from salmon fish అన్నమాట. సో మెయిన్ వచ్చి సాల్మన్ ఫిష్ నుంచి తీశారు. ఆ సాల్మన్ ఫిష్ చూస్తే గానీ సో నార్వేలో ప్యూర్ కోల్డ్ వాటర్ లో ఈ సాల్మన్ ఫిష్ ని పెంచుతూ ఉంటారు అనమాట. సో దాని నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ omega-3 అండ్ ఇట్ ఇస్ అ బ్లెండ్ ఆఫ్ అడిషనల్ 3 omega సోర్సెస్ కానీ తీసుకున్నారు. యాంచో, మెక్రెల్ అండ్ సార్డిన్. సో ఈ యూసేజ్ చూస్తే కానీ omega-3 అంటేనే మనకు అందరికి బాగా గుర్తొచ్చిందండి. ఇట్ ఇస్ అ వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. చాలా హెల్త్ ఇష్యూస్ కి ఇది వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఉంటది. అండ్ మన హార్ట్ కి తీసుకుంటే గానీ ఇట్స్ ఒక కవచం లాగా ఈ omega-3 అనేది యాక్ట్ చేస్తుంది అనమాట. మన ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ కానీ నార్మల్ గా ఉంచడానికి omega-3 చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ కమింగ్ టు ది యూసేజ్ ప్రకారం చూస్తామంటే మనం 1 to 3 tablets per day మనం యూజ్ చేయొచ్చు. అండ్ సి విటమిన్. సో విటమిన్ సి చెర్రీ ప్లస్ ఇఫ్ యు సీ దిస్ వన్. సో దీని యొక్క బ్యూటీ ఏంటి అంటే నార్మల్ గా సో మనం ఏదైనా బయట మనకి సి విటమిన్ టాబ్లెట్స్ కానీ ఉంటాయి కదా, దానికి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే అండ్ అపార్ట్ ఫ్రమ్ ది సో ఇట్స్ ఎక్స్ట్రాక్షన్ పక్కన పెడితే అంటే దిస్ ఎ నేచురల్ సోర్స్, మనకి బయట దొరికేవన్నీ ఖచ్చితంగా ఫార్మాసిటికల్, సో అవి సింథటిక్ ఉంటాయి. సో దీనికి దానికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇట్స్ స్లోగా రిలీజ్ చేస్తుంది, సస్టైన్డ్ రిలీజ్. సో 8 hours మనకి కావాల్సిన డే మొత్తం 8 hours మొత్తం మనకి స్లోగా మనకి కావాల్సినంత సి విటమిన్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. సో అండ్ ఇది నార్మల్ గా అయితే 1 tablet per day వేసుకోవచ్చు. యూజ్ చేసే వాళ్ళ కండిషన్ బేస్ చేసుకొని 2 to 3 గానీ యూజ్ చేయొచ్చు. సో అండ్ 1 tablet మనం తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ ఈక్వలెంట్ 9 oranges అనమాట. 9 oranges ఒక టాబ్లెట్ మనం తీసుకుంటే 9 oranges తో ఈక్వల్ అవుతుంది. అండ్ 8 lemons తో ఈక్వల్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ ఇస్ దిస్ వసాకా ములేటి. సో వసాకా ములేటి, సో ఇట్ సపోర్ట్స్ రెస్పిరేటరీ హెల్త్. సో ఇప్పుడంతా మనం మెయిన్ గా ఏంటి, చాలా మందికి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి, ఇది వింటున్నాం కదా, వాళ్ళ రెస్పిరేషన్ సరిగ్గా లేదు అని. సో ఈ వసాకా ములేటి అండ్ సురస ఇది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. రెస్పిరేషన్ హెల్త్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ దీని యూసేజ్ చూస్తే గానీ 1 tablet 2 times a day. సో మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి, అలా మనం 2 times a day 1 tablet యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దిస్ కాల్మాగ్-డి. సో కాల్షియం, మెగ్నీషియం, డి విటమిన్. సో ఇక్కడ చూస్తే గానీ ఈ కాల్షియం అనేది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మనకి 1200 mg కాల్షియం ప్రతిరోజు కావాలన్నమాట. సో ఒకవేళ మన బాడీలో మనం గానీ కాల్షియం అంటే మనకి డేకి సరిపడే కాల్షియం మనం ఇవ్వకపోతే ఏం చేస్తుందంటే సో కొన్ని ఆర్గాన్స్ ఫంక్షనాలిటీకి ఖచ్చితంగా కాల్షియం కావాలన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ హార్ట్ కొట్టుకోవాలి అంటే ఖచ్చితంగా కాల్షియం అనేది అవసరం అనమాట. సో అప్పుడు ఆ హార్ట్ కొట్టుకోకుండా ఉండలేము కదా ఖచ్చితంగా. సో ఫర్ లివింగ్ పర్సన్ ఇట్ షుడ్ వర్క్. సో అప్పుడు హార్ట్ ఏం చేస్తుందంటే బోన్ అంటే మనం సఫిషియెంట్ కాల్షియం మన బాడీకి ఇవ్వకపోతే ఇట్ టేక్స్ ఫ్రమ్ బోన్స్ నుంచి తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు ఏంటి ఆటోమేటిక్ గా బోన్స్ అనేవి వీక్ అయిపోతాయి కదా. సో డెఫినెట్లీ దిస్ కాల్షియం సప్లిమెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనకి బోన్స్ కి చాలా మంచిది అనమాట. అండ్ మనకి డి విటమిన్ గానే ఉంది. సో డి విటమిన్ ఆల్సో అంటే నార్మల్ గా మనం చూస్తే చాలా మందికి డి విటమిన్ అనేది చాలా తక్కువ ఉంటది అనమాట. ఎందుకంటే మనము సన్లైట్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉండం కాబట్టి సో ఖచ్చితంగా ఈ డి విటమిన్ డెఫిషియన్సీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇట్ ఈస్ బెటర్ టు టేక్ దిస్ కాల్షియం. సో నార్మల్ గా ఎవ్రీడే తీసుకోవడం అనేది చాలా బెటర్ అనమాట. సో దిస్ కమింగ్ టు ది యూసేజ్ వస్తే 1 tablet 2 times a day మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ బేస్డ్ అపాన్ సివియారిటీ ఆల్సో యూ కెన్ టేక్ 3 tablets ఆల్సో పర్ డే. అండ్ నెక్స్ట్ వన్, సో this echinacea చూస్తే ఇట్ ఈస్ ఏ
సూపర్ ఇమ్యూన్ బూస్టర్ అన్నమాట. సో ఇది ఏంటంటే, సో ఎవరైతే తరచుగా అంటే ఫ్రీక్వెంట్ గా వాళ్ళకి కోల్డ్ చేస్తుంటుందో, ఫ్రీక్వెంట్ గా అంటే వాళ్ళు చాలా తక్కువ ఇమ్యూనిటీ ఉంటది కొంతమందికి. సో జస్ట్ ఊరికే అలా డస్ట్ టచ్ చేసి లేకుంటే అలాగా ఎక్కడన్నా అంటే ఎక్కువ డస్ట్ ఉన్న దగ్గరికి వెళ్ళినా కానీ కొంతమందికి స్నేజెస్ తుమ్ముతూ ఉంటారు, దగ్గుతూ ఉంటారు, కోల్డ్ వచ్చేస్తూ ఉంటది. అలాగా చాలా వీక్ ఇమ్యూన్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్ కోవిడ్ కాకుండా గానీ, సో వాళ్ళకి ఈ దిస్ వన్ ఎగ్నీషియా యూస్ చేయడం వల్ల వాళ్ళు చాలా అంటే మోర్ యాంటీ ఆక్సిడెంట్స్ బాడీకి ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో కమింగ్ టు ది యూసేజ్ ప్రకారం వస్తే 3 tablets 1 to 2 times a day మనం యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ తులసి. సో ఈ తులసి, సో నార్మల్ గా మనం అందరం అనుకుంటుంటాం కదా, తులసి టాబ్లెట్ గా తెచ్చి వేసుకోవడం ఎందుకు, మన ఇంట్లోనే తులసి చెట్టు ఉంటుంది కదా, వీ కెన్ సమ్ టేక్ సమ్ లీవ్స్ అండ్ ఈట్ అలా అనుకోవచ్చు కదా. సో ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, సో ఆల్ దిస్ ఈ హెర్బల్స్ అన్ని ఏంటంటే మనవి, సో ఆల్ ఆర్ డిఎన్ఏ టెస్టెడ్ అన్నమాట. సో ఏ పర్టికులర్ ప్లాంట్ లో అయితే ఎక్కువ మోర్ న్యూట్రియంట్స్ ఉంటాయో అలాంటి ప్లాన్ డిఎన్ఏ టెస్ట్ చేసి, సో వాటి నుంచి అండ్ ఎప్పుడు వాటిలో మోర్ న్యూట్రియంట్స్ మోర్ విటమిన్స్ ఉంటాయి అలాంటి టైంలోనే వాటిని చెట్టు నుంచి పీకి దే కన్వర్ట్ ఇట్ ఇంటూ టాబ్లెట్ ఫామ్. సో అలా మనం ఈ తులసి తీసుకుంటే 100 లీవ్స్ ఉంటాయి అనమాట. 100 ఒక్క తులసి టాబ్లెట్ లో 100 డ్రైడ్ లీవ్స్ ఉంటాయి అనమాట. సో మనం ఒకేసారి 100 లీవ్స్ తినలేము. అలాగని ఐ మీన్ మనకి అంత మోర్ న్యూట్రియంట్స్ ఎప్పుడు తులసి చెట్టులో ఉంటుందో మనకు తెలీదు. అండ్ మన తులసి చెట్టు సో డిఎన్ఏ ఎంత హెల్త్ ఇది అంటే డిఫరెంట్ ఉంటాయి కదా, తులసి అంటే డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. సో వీ డోంట్ నో ఆల్ దోస్ థింగ్స్. సో ఇట్ ఈస్ బెటర్ టు టేక్ మన ఇమ్యూన్ సిస్టమ్ ని బాగా బూస్టప్ చేసుకోవడానికి, సో కాఫ్ ని అంత తగ్గించుకోవడానికి వీ కెన్ యూజ్ దిస్ తులసి టాబ్లెట్స్. అండ్ కమింగ్ టు దిస్ చవన్ప్రాష్. So this chyawanprash, it is again a herbal one. So this also boost up our immunity. మన ఇమ్యూనిటీని బాగా బూస్ట్ అప్ చేస్తుంది అండ్ డైజెషన్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది, ఏజింగ్ ని తగ్గిస్తుంది అండ్ మనం మోర్ యంగ్ గా కనిపించేటట్టు చేస్తుంది. అండ్ ఆల్ దీంట్లో 16 ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో అన్ని ప్యూర్ గా ఆర్గానిక్. అండ్ ఇఫ్ యు సీ దిస్ వన్, మీరు వేరే బ్రాండ్స్ ఉన్న చవన్ప్రాష్ ని దీన్ని చూస్తే గానీ అది వేరే బ్రాండ్స్ అయితే చాలా చిలుం వాసనగా అలా ఉంటది. సో దిస్ ఇస్ వెరీ టేస్టీ అనమాట, చాలా చాలా టేస్టీగా ఉంటది. సో వీ కెన్ ఎంజాయ్ వైల్ టేకింగ్ దిస్ చవన్ప్రాష్ ఆల్సో. దిస్ ఇస్ అబౌట్ అడల్ట్స్ యొక్క ఇమ్యూనిటీ సప్లిమెంట్స్ అనమాట. అండ్ బేస్డ్ అపాన్ దేర్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ని బేస్ చేసుకొని కానీ అకార్డింగ్ టు దేర్ హెల్త్ ఇష్యూ అండ్ దేర్ రూట్ కాజ్ వీ కెన్ రికమెండ్ సమ్ మోర్ సప్లిమెంట్స్ ఆల్సో. సో నెక్స్ట్ కమింగ్ టు ది కిడ్స్. సో ఇప్పుడు మనం చాలా వింటున్నాం కదా, నెక్స్ట్ థర్డ్ వేవ్ వస్తుంది, థర్డ్ వేవ్ లో చాలా కిడ్స్ ని అంత అది ఇంపాక్ట్ చేస్తుంది అని. సో ఇట్ ఈస్ బెటర్ టు స్టార్ట్ ఇమ్యూనిటీ ప్యాక్ ఫర్ అవర్ కిడ్స్ ఆల్సో. సో కిడ్స్ పరంగా చూస్తే గానీ మనకి చాలా చాలా సప్లిమెంట్స్ ఉన్నాయి. అండ్ కిడ్స్ డ్రింక్. సో కిడ్స్ డ్రింక్ వీ కెన్ టేక్ ఇట్ 2 scoops a day అనమాట. సో దీంట్లో మనకి ఇది ఇట్ ఇస్ ఇన్ పౌడర్ ఫామ్. వీ కెన్ మిక్స్ ఇట్ విత్ మిల్క్ తో మనము మిక్స్ చేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు. సో ఇట్స్ గుడ్ ఫర్ మనం ఒక 2.5 year ఏజ్ నుంచి కానీ మనం ఇవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ నేచురల్ C vitamin also we can give. So this is also 1 tablet 1 time a day. సో ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ఐ మీన్ నేను కొంత క్లారిటీ ఇచ్చాను కదా అడల్ట్స్ యొక్క ఇమ్యూనిటీ ప్రొడక్ట్స్. సేమ్ థింగ్ ఇది కిడ్స్ రేంజ్ లో అనమాట. కిడ్స్ చూవబుల్స్. సో కిడ్స్ చూవబుల్స్ ఏంటి అంటే ఇట్స్ జస్ట్ లైక్ అవర్ మల్టీవిటమిన్, అడల్ట్స్ కున్న డైలీ టాబ్లెట్ అనమాట. సో అలాగే ఇక్కడ 21 విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి మనకి. అండ్ దిస్ ఈస్ కిడ్స్ కాల్షియం, magnesium. This we can give 1 tablet 1 time a day. And this is fruits and concentrated fruits and vegetables. So this 1 tablet 2 times a day you can give it. And this is DHA is omega-3 soft gels anamata. So this one soft drop 1 time a day we can give it.
So this is about kids health and their immunity boosters. So you can see, సో మనం దేని మీద ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటామో ఇక్కడ వెరీ క్లియర్ కొటేషన్ ఇచ్చారు. ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ ఎవర్ మేక్ ఈజ్ యువర్ ఓన్ హెల్త్. సో మనం బెస్ట్ గా ఇన్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే మన హెల్త్ మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ everyone for this opportunity.